అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా రేవంత్ రెడ్డి గారి మీద తన కుటుంబ సభ్యులు 8,880,000 కోట్ల టెండర్ తీసుకొని మరి అవినీతి చేసిందని చెప్పేసి మరి కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి మీద ఆరోపణ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని చేయాలి. గత ప్రభుత్వంలో టెండర్ అయినటువంటి సెప్టెంబర్ 20వ తేదీ 2023లో టెండర్ అయినటువంటి వాటిని అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మీరు వేసిన టెండర్ల కన్నా 54 కోట్ల తక్కువ టెండరింగ్ తో ఒక కంపెనీ రిజిస్టర్డ్ అయిన కంపెనీ ఇంకొక కంపెనీ జాయింట్ వెంచర్ లో టెండర్ గెలుచుకున్న దాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారే తన బామార్దికి మరి వాళ్ళ టెండర్ ని వేయించి మరి 8,000 కోట్ల రూపాయలు అవినీతి చేసిండని మాట్లాడినటువంటి తీరు చూస్తుంటే నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. అది కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి పథకం అమృత పథకం. అది ఆన్లైన్ టెండర్లు ఇస్తే ఒక జాతీయ కంపెనీ టెండర్లు వేస్తే దాంట్లో మరి రిజిస్టర్డ్ కంపెనీలు 2 జాయింట్ వెంచర్ లో టెండర్లు వాడుకుంటే దానికి ముఖ్యమంత్రికి సంబంధం పెట్టడం అనేది సరైన విధానం కాదు. మీలాగా గతంలో మీరు ఏ విధంగా అయితే కాళేశ్వరం పేరుతో 1,000 కోట్ల రూపాయలు ఏ విధంగా అయితే మీరు టెండర్లు 80,000 కోట్లకు మరి అంచనా వేసి 1,25,000 కోట్ల రూపాయలు దోచుకునే చరిత్ర మీది. ఎందుకంటే గతంలో ఈ రాష్ట్రాన్ని లూటీ చేశారు. అదే విధంగా సచివాలయానికి 400 కోట్ల ఎస్టిమేషన్ వేసి దాన్ని 1000 కోట్లకి పూర్తి చేసి మరి అవినీతి 600 కోట్ల అవినీతి చేసినటువంటి చరిత్ర మీది. అదే విధంగా కమాండల్ కంట్రోల్ 1,500 కోట్లకు ఎస్టిమేషన్ వేసి 18,500 కోట్ల రూపాయలు మరి దోచుకున్నటువంటి చరిత్ర మీది. 350 కోట్ల అవినీతి చేసిన చరిత్ర మీది. లాస్ట్ కి ఈ దేశానికి రాజ్యాంగం అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కూడా మీరు వేసిన ఎస్టిమేషన్ 400 కోట్లు. ఫైనల్ గా 600 కోట్లకి దాన్ని అంచనా తీసుకెళ్లి 200 కోట్లు మింగేసినటువంటి చరిత్ర నీది. అదే విధంగా వరంగల్ హాస్పిటల్ విషయంలో 1,100 కోట్లకి ఎస్టిమేషన్ వేసి 1,726 కోట్ల రూపాయలు అంటే దాదాపు 626 కోట్ల రూపాయలు మరి ప్రజాధనాన్ని దోసుకున్నటువంటి చరిత్రహీనులు మీరు ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారికి బంధువుల పేరుతో మీరు అక్రమంగా తనకు దీంట్లో భాగం ఉందన్నట్టుగా మాట్లాడినటువంటి తీరు చూస్తుంటే నిజంగా కూడా బాధాకరమైన విషయం. అదే విధంగా యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో 30,000 కోట్లకు అంచనా వేసి 40,000 కోట్ల రూపాయలు మరి ఆ ప్రాజెక్ట్ ను పూర్తి చేసినటువంటి చరిత్ర మీద దాదాపు 10,000 కోట్ల రూపాయలు అక్కడ రాష్ట్ర ప్రజల సొమ్ముని దోచుకున్నటువంటి చరిత్ర మీది. అమరవీరుల స్థూపం చివరికి అమరవీరుల పేరుతో కూడా మీరు 80 కోట్లకు టెండర్ వేసి దాదాపు 177 కోట్లకు మరి దాన్ని పూర్తి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర. మరి అమరవీరుల పేరుతో కూడా కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి మీరు ఇవాళ టెండర్ల పేరుతో మరి ఏదో ప్రభుత్వం ఏదో చేసింది అన్నట్టుగా మాట్లాడుతుంటే తీరును చూస్తుంటే నిజంగా కూడా బాధాకరం. రేవంత్ రెడ్డి గారు బంధువు అయినంత మాత్రాన ఒక ఆన్లైన్ లో ఒక టెండర్ వేస్తున్నట్టే సర్టిఫైడ్ కంపెనీ కాదా చూస్తారు. వాళ్ళ స్థాయికి మించి ఆ టెండర్ ఉంది కాబట్టి ఇంకొక కంపెనీతో టైఅప్ అయి జాయింట్ వెంచర్ లో ఆ టెండర్ ని దక్కించుకోవడం జరిగింది. దానికి గతంలో మీరు కోడ్ చేసిన దానికన్నా 54 కోట్ల రూపాయలు తక్కువ టెండర్ తో మరి ఆ టెండర్ ని దక్కించుకోవడం జరిగింది. దానికి కుటుంబ సభ్యులు అని చెప్పేసి అవినీతి అని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుంటే కేటీఆర్ గారు మీరు చేసినటువంటి అవినీతి భాగవతం బయట పెట్టినందుకు మీరు ఇంకా కూడా మరి నిద్ర నుంచి రానట్టున్నారు. రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ప్రజలకు ఏం చేయాలన్న దృష్టి మేము పెట్టాం కానీ మీ అవినీతి చిట్టా మొత్తం బయటకు తీస్తాం. మిమ్మల్ని జైలు పంపించేంత వరకు కాంగ్రెస్ పార్టీ నిద్రవదాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.